ఖమ్మంలోని ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు చేపట్టిన ర్యాలీలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతోటి ఓటర్ల జాబితా నుంచి లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో రకాలైనటువంటి ప్రవృత్తులకు పాల్పడి మార్గమైనటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు కొద్దిగా ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి సర్ ఏదైతే ఉందో అనేకమైనటువంటి అక్రమాలకు దారితీస్తూ ఉంది. రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును హరించడానికి బీజేపీ ఒక కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగమే ఈ సర్. కాబట్టి ఈ కుట్రను ఎదుర్కోవడం కోసం ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని వామపక్షాలు మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఇప్పటికే మరి వీరు నివేదించడం జరిగింది. ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో నింపేశారు. స్వతంత్ర సంస్థలను మొత్తం ధ్వంసం చేసి మనువాద భావాదాలతో ప్రజాస్వామ్యాన్ని నడపాలని చెప్పి మీరు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ప్రేమించే భారతీయ పౌరులందరూ కూడా మీ చర్యల్ని ఒప్పుకోవడం లేదు. అందుకే ఇప్పటికైనా ఈ దేశ పౌరులకి ఓటు హక్కు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ బీజేపీ ప్రభుత్వ ఈ సరి వ్యతిరేక విధానాల కోసం ఈ సరి పేరిట ప్రతిపక్ష పార్టీలు దక్షిణాదిలో మీరు పాగా వేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. రాజ్యాంగ సంక్షేమం ఏర్పడతా ఉంది, ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. కాబట్టి